ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద హరి టెక్ టాక్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే ఈ మధ్యకాలంలో మన ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఓపెన్ అయిన స్టీల్ బ్రిడ్జి ఎంట్రన్స్లో ఉన్నామండి. మనము చూడండి, ఇదంతా ట్రాఫిక్, చాలా హెవీగా ట్రాఫిక్ ఉందండి. ఇదంతా కూడా ఇది అమరావతి చిహ్నం, ఏ మోడల్ చిహ్నం అండి. ఇదంతా కూడా చూడండి, అసలు ఈ స్టీల్ బ్రిడ్జి ఓపెన్ అయిన తర్వాత ఇంత ట్రాఫిక్ ఉంటూ ఫస్ట్ టైం చూస్తాను నేను. అది ఈరోజు మన అమరావతిలోని అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుండగా దానివల్ల కూడా కొంచెం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ స్టీల్ బ్రిడ్జి మీద ప్రయాణిస్తున్నామండి. చూడండి, ఇదంతా కూడా మొత్తం చూడండి, అంతా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ సైడ్ చూడండి ఒకసారి మీరు, ఇది బారికేడ్స్, ఐరన్ బారికేడ్స్ కట్టారు కదండి. ఈ కొండ ఇటు పక్కనే ఇలా చుట్టూ అటుపక్క ఇటుపక్క రెండు సైడ్లు కూడా ఈ స్టీల్ బారికేడ్స్ కట్టారండి. ఇటన్నా పొరపాటున స్లిప్ అయిపోయి ఎవరన్నా ఇబ్బంది పడతారని మొత్తం కూడా ఈ విధంగా మొత్తం ఈ ఐరన్ బారికేడ్స్ని నిర్మించారు. చూడండి, ఇదంతా కూడా ఇంకా కూడా కొన్ని వర్క్స్ అక్కడక్కడ ఉన్నాయండి, చేస్తున్నారు అవి కూడా. చూడండి, ఇక్కడైతే ఇటుపక్క అటుపక్క రెండు పక్కలు కూడా ఈ సైడు కొంచెం స్లోప్ ఉంటుంది కాబట్టి, అది కార్నర్ కాబట్టి సేఫ్టీ కోసం రెండు పక్కల ఈ ఐరన్ బారికేడ్స్ని ఏర్పాటు చేశారు. చూడండి, అంతా కూడా ఈ స్లోప్ ఇదంతా కూడా ఎలా ఉందో. ఇంకోటి, ఈ మధ్యకాలంలో ఈ ఏదైతే ఈ ఎస్ మలుపు ఏదైతే ఉందో దాని మీద విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. కావాలని ఏదో చేశారు, వాళ్ళ ప్రయోజనాల కోసం చేశారు, వీళ్ళ ప్రయోజనాల కోసం చేశారు, రాజకీయ ఒత్తిళ్ళని ఏదో చెప్తున్నారు. అవన్నీ కాదండి. ఇది కేవలం తాత్కాలిక రోడ్డు మాత్రమే. ఇది తాత్కాలిక రోడ్డు అంటే రోడ్డు రిమూవ్ చేయరండి, ఇది ఉంచుతారు. ఆల్రెడీ మనం విజయవాడకి వెళ్ళటానికి వాటికి వీలుగా ఇది ఉంటుంది. కాకపోతే ఏంటంటే, ఇదైతే మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ ఎస్ ఆకారంలో ఉండేది, ఇది ప్రస్తుతానికి యూజ్ చేసుకోవడానికి అండి. తర్వాత కూడా యూజ్ అవుద్ది. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు స్టీల్ బ్రిడ్జి ఉంది ఏదైతే ఉందో, ఆ స్టీల్ బ్రిడ్జి, ఇది మేజర్ స్టీల్ బ్రిడ్జి, అక్కడి నుంచి ఎలివేటెడ్ కారిడార్ వస్తుందండి. దాదాపుగా 3.5 కిలోమీటర్ అంటే 3.5 కిలోమీటర్స్ స్టార్ట్ వచ్చి అక్కడి నుంచి డైరెక్ట్ మణిపాల్ హాస్పిటల్ దగ్గర NH16లో దాన్ని కనెక్ట్ చేస్తారు. అందుకోసం ప్రస్తుతానికి ఆ వర్క్స్ జరగాలంటే ఇంకా 2 years పైనే టైం పడుతుంది. ఈ లోపల ఈ కరకట్ట మీద విపరీతంగా ట్రాఫిక్ జామ్లు అవన్నీ అవుతున్నాయి, చాలా ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి ప్రస్తుతానికి తాత్కాలికంగా దీన్ని నిర్మించారు. ఇది ఇలానే ఉంటుంది. కాకపోతే ఆ ఎలివేటెడ్ కారిడార్ మట్టుకు తొందరలో స్టార్ట్ చేస్తారండి. డైరెక్ట్ అక్కడి నుంచి మధ్యలో ఎక్కడ ఇంకా ఈ స్టీల్ బ్రిడ్జి యువతల నుంచి చూడండి, అవతల ఆ స్టీల్ బ్రిడ్జి అవతల నుంచి స్టార్ట్ అయిపోయి మణిపాల్ హాస్పిటల్లో కనెక్ట్ అవుద్ది. మధ్యలో ఎక్కడ ఎంట్రన్స్ ఉండదండి. దానికోసంగా దీన్ని కూడా ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. ఇటు విజయవాడకి వెళ్ళే వాళ్ళకి, అటు ఉండవల్లి వెళ్ళే వాళ్ళకి కోసం ఇదంతా కూడా నిర్మించారండి. ఇదండి దీంట్లో జరిగిన విషయం. అంతేగాని ఎవరి ప్రయోజనాల కోసం ఈ విధంగా మలుపులు తిప్పలేదు, ఎవరు ఒత్తిడులు కూడా లేవండి. చూడండి, ఇదంతా కూడా మీకు ఆల్రెడీ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. చూడండి, అంతా కూడా. ఇంకోటి, ఈ స్టీల్ బ్రిడ్జి పక్కనే ఇంకో 2 lanes వర్క్స్ జరుగుతున్నాయి. ఇదంతా కూడా ఈరోజు హెవీగా ఉందండి ట్రాఫిక్ మొత్తం షెడ్ యాక్సెస్ రోడ్లో. చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చు, ఆల్రెడీ ఇంకో 2 lanes కోసం వర్క్స్ చేస్తారండి. ఈ స్టీల్ బ్రిడ్జ్ పక్కనే ఇంకో 2 lanes మామూలుగా సిమెంట్ బ్రిడ్జి వస్తుందండి, స్టీల్ బ్రిడ్జి కాదు. దాని వర్క్స్ అన్నీ చేస్తున్నారు. చూడండి ఒకసారి, మొత్తం మిషన్స్ అవన్నీ కూడా ఆల్రెడీ దీనికోసం ఫైలింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, ఆల్రెడీ ఫైలింగ్ వర్క్స్ చేస్తున్నారు మొత్తం. చూడండి, మళ్ళీ ఇదంతా కూడా స్టీల్ బ్రిడ్జి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి ఎంత అందంగా ఉందో చూడండి ఒకసారి. ఇదంతా కూడా మొన్న ఈ మధ్య ఓపెన్ అయిన తర్వాత ఒకసారి మనం దీని వీడియోస్ పెట్టడం జరిగిందండి. అటు సైడ్ ఇటు సైడు ఏదైతే ఈ సైడ్ చిన్న చిన్న వాల్స్ ఉన్నాయో అవి నిర్మించలేదు. ఇప్పుడు వాటిని కూడా నిర్మించారు, కానీ ఇంకా రంగులు వేయాలండి. ఇది జేబ్రా లైన్స్ ఉంటాయి కదండి, అవి వేయాలా. మధ్యలో ఈ మిడిల్లో మటుకు ఈ లైన్స్ మటుకు వేసారు ఆల్రెడీ. వాటికి బ్లాక్ అండ్ వైట్ జేబ్రా కోటింగ్ కలర్ వేయాల్సి ఉందండి.
చూడండి ఎంత హెవీ ట్రాఫిక్ సీడ్ యాక్సెస్ రోడ్డు మీద. ఒక రకంగా చెప్పాలంటే ఇది సీడ్ యాక్సెస్ రోడ్ ఓపెన్ అయినాక ఎటు నుంచి వెళ్ళాలన్నా కానీ కొంచెం జర్నీ తొందరగా అవుతుందని చెప్పి అందరూ కూడా ఈ రోడ్డు మీద వస్తున్నారండి. అటైతే కరకట్ట మీద అసలు మొత్తం ఒక్క వెహికల్ వెళ్ళట్లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. ఓన్లీ విఐపి మూమెంట్ వరకే కొంచెం అంటే జడ్జెస్, సీఎం గారు అలాంటి వాళ్ళ కోసం అటు ఆ రోడ్డు వరకు ఓపెన్గా ఉంచారు. తొందరలో అక్కడ కూడా వర్క్స్ స్టార్ట్ అవుతాయి. చూడండి ఇక్కడ ఆల్రెడీ పెయింట్ వర్క్స్ అన్నీ చేస్తున్నారు. క్రబ్స్ అంటారు వాటిని. పక్క నుండి చిన్న చిన్న గోడలు ఉన్నాయి కండి, వాటిని క్రబ్స్ అంటారు. చూడండి ఇదంతా హెవీ ట్రాఫిక్ ఎలా ఉందో. ఇలా మనం దీని మీద ఈ సీడ్ యాక్సెస్ రోడ్ దీన్ని అసలు ట్రాఫిక్ ఏంటి చూద్దామని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో తీసాము. కానీ ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యి ఎంతవరకు వచ్చినాయో చూద్దామని ఈరోజు డ్రైవ్ చేస్తానండి మొత్తం 2 వీలర్ మీద. చూడండి ఇదంతా కూడా ఇక్కడ. కాకపోతే ఈ పక్కన ఇంకో 2 లైన్స్ వర్క్ కూడా స్టార్ట్ చేశారండి. ఇది ఇక్కడ మిడిల్లో బాగా ఏదైతే మధ్యలో డివైడర్ ఉందో ఆ డివైడర్ మీద ఇక్కడ మాత్రమే మొక్కలు నాటారు. చూడండి అంతా కూడా ఇక్కడంతా కూడా ఈ మొక్కలు ఈ ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేసిన తర్వాత ఆ ఫస్ట్ రోజు ముందే ఇవన్నీ నాటారండి. ఇదంతా చూడండి మొత్తం మొక్కలంతా బాగా అందంగా తీర్చిదిద్దారండి. ఇది కంటిన్యూగా ఇంకా వర్క్ చేయాల్సింది ఉందండి. ఇక్కడ కేవలం ఇక్కడే వర్క్ కొంచెం ముందుగా ఫాస్ట్గా అయిపోయిన కారణంగా, ఎందుకంటే ఇది ఆల్రెడీ ముందే భూసేకరణలో ఆల్రెడీ ముందే ఇచ్చేసారు రైతులు. దానివల్ల ఇక్కడ ఫాస్ట్గా వర్క్ జరిగినాయి. ఇక్కడ చూడండి ఎలా హెవీ ట్రాఫిక్ ఎలా ఉందో. చూడండి అటు నుంచి వచ్చాయి ఇవన్నీ కూడా. ఇది ఇటు బాబు గారి ఇంటికి వెళ్ళే దారి, చిన్న దారి ఉంటుందండి ఇది. ఇటు ఉండవల్లికి వెళ్ళే దారి ఇది. చూడండి ఇదంతా కూడా. మరి ఇక్కడ మన బాబు గారి ఇంటికి ఏదైతే సీఎం గారి ఇంటికి వెళ్ళి అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ వరకు కొంచెం ఏదో తేడా వచ్చిందండి. అందుకని కొంచెం లేట్ అయింది. లేకపోతే ఎప్పుడో కనెక్టింగ్ వర్క్స్ చేసేవారు. చుట్టుపక్కల డ్రైన్ వర్క్స్, ఫ్రంట్ డ్రైన్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇది ఏదైతే అప్రోచ్ రోడ్డు ఏదైతే ఉందో కనెక్టింగ్ రోడ్డు అది రెడీ అయితే ఇంకా సీఎం గారి కాన్వాయ్ ఇదంతా కూడా కరకట్ట మీద కాకుండా ఇట్లా ఈ రోడ్డుకి మీదుగా ప్రయాణిస్తారండి. తర్వాత ఈ కరకట్ట వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తారు. మొత్తం 3 ప్యాకేజీల్లో మొత్తం ఈ కరకట్ట వర్క్ని చాలా స్టార్ట్ అవుతున్నాయండి. ఆల్రెడీ మన మంత్రి సత్యనారాయణ రాజు గారి ఏదైతే ఆశ్రమం ఉందో అక్కడి నుంచి ఆల్రెడీ వర్క్ జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి ఇంకో 2 లైన్స్ వర్క్ ఇక్కడ జరుగుతుంది. ఇటు రైట్ సైడు మొత్తం ఇది సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన 2 లైన్ వర్క్ స్టార్ట్ చేశారండి. చూడండి ఎంత హెవీ ట్రాఫిక్ ఉందో. మీరు ఆ కరకట్ట సాయి చూడొచ్చండి. కరకట్ట కనిపిస్తుంది కాబట్టి మీకు చూడొచ్చు. కరకట్ట మీద ఒక్క వాహనం కూడా వెళ్ళట్లేదు. ఇది మన ఆల్రెడీ కనెక్టింగ్ రోడ్ వరకు వచ్చేసామండి. చూడండి గతంలో ఇక్కడ దాకా రోడ్డు తీసుకొచ్చి ఇక్కడి నుంచి కరకట్ట కనెక్ట్ చేశారు కదండి, ఆ రోడ్డు వరకు వచ్చేసాం. ఈ సైడ్ చూడండి ఆల్రెడీ ఈ ఏదైతే ఈ మట్టి ఫిల్లింగ్ వర్క్స్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అదంతా కూడా 2 లైన్స్ అటుపక్క ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇక ఈ మధ్యకాలంలోనే కోర్టు వారి ఆర్డర్తో పొలం ఏదైతే స్వాధీనం చేసుకున్న సిఆర్డీ వారు ఆ వర్క్స్ దగ్గరికి వచ్చేసామండి మనం. చూడంతా కూడా ఇది ఫ్రెండ్స్. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అమరావతి వీడియోతో మరలా కలుద్దాం. చూడండి ఇదంతా కూడా మొత్తం లెవెల్ అయిపోయింది. కేవలం తారు వేసే మాత్రమే వర్క్ ఉందండి. ఇక్కడ మొత్తం రోడ్ లెవెల్కి వచ్చేసిందండి.